తెల్లవారుజాము 3 నుంచి కూడా ఇక్కడ టిఫిన్ అవైలబుల్గా ఉంటుందన్నమాట. అది ఇది అని చెప్పడానికి లేదు, అన్ని రకాల టిఫిన్స్ కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయి. ఇలాంటి పల్లెటూరు హోటల్స్లో టిఫిన్స్ ఎంత బాగుంటాయో చట్నీలు కూడా భలే టేస్టీగా ఉంటాయండి. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. పక్కా విలేజ్ స్టైల్ కాఫీ హోటల్కు ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. ఆ పల్లెటూరి హోటల్లో అన్ని రకాల టిఫిన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. అందులోనూ పూరి కానీ పెసరట్టు ఉప్మా కానీ అయితే నెక్స్ట్ లెవెల్. అదే చొప్పెల్లలో ఉన్నటువంటి కృపామయ కాఫీ హోటల్ అలియాస్ నాగయ్య గారి హోటల్. ఇంతకీ ఈ చొప్పెల్ల ఎక్కడుంది, నాగయ్య గారి హోటల్ స్టోరీ ఏంటి తెలుసుకుందాం రండి. నమస్కారం నాగయ్య గారు, బాగున్నారండి? ఎంతకాలం అయిందండి మీరు కాఫీ హోటల్ పెట్టి? 25 ఏళ్ళు అవుతుంది. 25 ఏళ్ళు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. ఏంటండి మీ హోటల్ జర్నీ ఏంటి అసలు? ఎట్లా ఇంత బాగా ఎలా ఫేమస్ అయ్యారు? ఏంటి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు మీ హోటల్కి? ఏదో నీట్గా చేస్తానండి, లాభం రావాలని చెప్పడం లేదు. నీట్గా చేస్తాను, ఉప్పుగా శుభ్రంగా చేస్తాను, క్వాలిటీ నెట్ పెడతాను. పీట మాత్రం 25 రూపాయల కంటే ఎక్కువ అమ్మా. 25 ఏ టిఫిన్ అయినా పెసరటం ఏదైనా సరే 25 రూపాయలు అండి. దగ్గరగా 25 ఏళ్ళు అవుతుందండి. మనకి దోశ వేస్తాను, పెసరట్టు వేస్తాను, పూరి, మసూరు బజ్జీ, పెసర పునుకు, గారి, ఇడ్లీ, అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి మ్యాక్సిమం. ఇంకా అన్ని రకాలు వేస్తాం. పల్లెటూరులో అయితే పొగోడి వేస్తాం. సాయంత్రం అండి మధ్యాహ్నం నుంచే ఉంటుంది పొగోడి వేస్తాం. ఎక్కడెక్కడి నుంచి వస్తారండి మీ హోటల్కి? ఇలాగ మడికి పుట్లంక దాకా ఇలాగే మొలుస్తాను, చెప్పల్లా అనవతి దూరం నుంచి కూడా వస్తారండి. చాలా ఏరియాలు ఈ చుట్టుపక్కల విలేజెస్ అన్ని నుంచి కూడా ఇక్కడికే ఇచ్చేది. పార్సిల్స్ కూడా ఎక్కువ వెళ్తున్నాయి మీ దగ్గర నుంచి? పార్సల్ కూడా బాగా పార్సల్ ఎక్కువ ఉంటుందండి. మీకు పార్సిల్ ఎక్కువ? ఇటు పక్కన పొలం పనులు లేకపోతే బట్టి పనులు ఉన్న వాళ్ళు బట్టీలు ఎక్కువ అండి ఇక్కడ. బట్టీలు బాగా రన్నింగ్ అవుతాయండి, ఇంకా బాగుంటుంది. ఎన్నింటి నుంచి ఉంటుందండి మీ హోటల్? ఎన్ని గంటల నుంచి ఉంటుంది? బాగా పొద్దున్నే తీసేస్తారట? 3 గంటలకు తీసేస్తాం. 3 నుంచే టిఫిన్ అప్పటి నుంచే ఉంటుందండి. కస్టమర్ 2 గంటలకు వచ్చేస్తారండి. 2 నుంచి రెడీగానే వచ్చేస్తారండి. 10 పెట్టేస్తాం. 10 క్లోజ్ చేసేస్తారు. ఎవరెవరు చేసుకుంటూ ఉంటారండి హోటల్లో మామూలుగా వర్కర్స్? ఫ్యామిలీ కుటుంబం అంతా కట్టపడతాం. మీ ఫ్యామిలీ కస్టమర్ ఉన్నారండి, ఆడవాళ్ళు వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మాకు ఆడవాళ్ళు కట్టపడతారండి. ఎక్కడండి అడ్రస్ ఎక్కడండి ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా? ఇదండి చెప్పల్లా లక్ష్మీదేవి పొందండి. పక్కన రైస్ మిల్ బాసరా గారిది. రైస్ మిల్ పక్కన నీకు చెప్పల్లో ఊర్లోకి అడుగు పెట్టిన వెంటనే టర్నింగ్ మాట అండి. హైవే నుంచి లోపలికి అడుగు పెట్టిన వెంటనే మనకి బాగా బజ్జీ అన్న, చికెన్ అన్న, పెసరట్టు అన్న. పెసరట్టు బాగా, పూరి ఒకటి బాగా ఎక్కువ చెప్తారు. చొప్పెల్ల గ్రామంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల సుమారుగా మండలం నుంచి కూడా నాగయ్య హోటల్ అంటే పెద్ద ఫేమస్. అది ముఖ్య కారణం ఆయన మెయింటైన్ చేసిన క్వాలిటీ కానీ, మరి అన్ని రకాల టిఫిన్లు కానీ, ఆయన తీసుకునే జాగ్రత్త కానీ
ఆయన ఇది ఇన్ని సంవత్సరాలుగా ఆయన నిలబెట్టింది. ముఖ్యంగా మేము ఇక్కడ రావడం కారణం ఏంటంటే ప్రతిదీ కూడా క్వాలిటీగా చేస్తాడు. చట్నీలు కానీ మరి బాగా ఫేమస్ అయితే బజ్జీ బాగా ఫేమస్ ఈయన దగ్గర. బజ్జీ తిన్నామంటే మరి చాలా బాగుంటుంది, మరి కరిగిపోతూ ఉంటుంది అట్లా నోటేట్టుగానే. అట్లాగే ఇలా హైవే పక్కన ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఒకసారి విజిట్ చేసి వెళ్ళాలి. ఆంధ్రవేలు బయట నుంచి చూలు కూడా నాగయ్య హోటల్ నుంచి విజిట్ చేసి వెళ్ళాలని ఖచ్చితంగా వస్తుంటారు. ఆయన క్వాలిటీ ఈ రకంగా 10 సంవత్సరాలు నిలబెట్టిందని అనుకుంటున్నాం. ఆయన దినరాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మా హోటల్లో బజ్జీ ఫేమస్ బాగండి. మామూలుగా పొద్దుట అయితే ఇడ్లీ బజ్జీ ఉంటుంది, అరగంట 3 గంటల టిఫిన్ ఉంటుందండి. ఆ గాడి మామూలుగా వేడివేడిగా ఎప్పుడు ఎవరికైనా వేడివేడి చెప్తాం. ప్రతి క్వాలిటీలో మెయింటైన్ చేస్తాం. చట్నీ అయినా మెయింటైన్, అల్లం చట్నీ ఉంటుంది మామూలుగా. బొంబాయి చట్నీ అయినా ఫేమస్ అండి మామూలుగా. బజ్జీ తిన్నామంటే మరి చాలా బాగుంటుంది, మరి కరిగిపోతూ ఉంటుంది అట్లా నోటేట్టుగానే. ఇలా హైవే పక్కన ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఒకసారి విజిట్ చేసి వెళ్ళాలి. ఆంధ్రవేలు బయట నుంచి చూలు కూడా నాగయ్య హోటల్ నుంచి విజిట్ చేసి వెళ్ళాలని ఖచ్చితంగా వస్తుంటారు. మామూలుగా ఎక్కడి నుంచి ఇటు పక్క నుంచి కడుపులంక, పుట్లంక, మడికి ఇలాగ సిలకలపాటు నుంచి ఇలా వస్తారండి. ఇలా దొల్ల నుంచి వస్తారు, నరసింహ నుంచి వస్తారు, ఇలా మూలస్థానం నుంచి కూడా వస్తారండి. మా చుట్టుపక్కలంతా మామూలుగా ఏదైనా పెళ్ళికి ఫంక్షన్లు కూడా ఆర్డర్లు చెప్తారండి, ఆర్డర్లు చేస్తుంటాం. ఈ చొప్పెల్ల రావులపాలెనికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఆలమూరు మండలంలోకి వస్తుందన్నమాట. ఈ చొప్పెల్ల ఊర్లోకి అంటే ఇది హైవే అనమాట, నేషనల్ హైవే 16 హైవే. రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్ళే దారి ఉంటుంది, లేదా రావులపాలెం నుంచి రాజమండ్రి వచ్చే దారిలో చొప్పెల్ల అనే మధ్యలో హైవే మీదే బోర్డు ఉంటుంది. ఆ కృపమయ్య కాఫీ హోటల్ అంటే ఈ చుట్టుపక్కల చాలా బాగా ఫేమస్ అనమాట. ఎందుకంటే ఉదయాన్నే చాలా మంచి చాలా టేస్టీ టిఫిన్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అందులోనూ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే తెల్లవారుజాము 3 నుంచి కూడా ఇక్కడ టిఫిన్ అవైలబుల్గా ఉంటుందన్నమాట. అంటే పొద్దున్నే ఏదైనా పనుల్లోకి వెళ్ళే వాళ్ళు కానీ, లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి చక్కగా ఉదయాన్నే మంచి వేడివేడి ఇడ్లీ కానీ, లేకపోతే ఇక్కడ మైసూర్ బజ్జీ కానీ, పూరి కానీ ఇలాంటి టిఫిన్స్ అన్నీ కూడా చక్కగా తిన్న తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళ పనులు చూసుకోవడానికి వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడైతే అది ఇది అని చెప్పడానికి లేదు, అన్ని రకాల టిఫిన్స్ కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయి. ఇడ్లీ అయితే చాలా ఎక్కువగానే తింటున్నారు, అలాగే మైసూర్ బజ్జీని కూడా చాలా బాగా ఇష్టపడుతున్నారు. పూరి, అలాగే పెసరట్టుతో పాటు పెసరట్టు ఉప్మా కూడా ఉంటుంది. ఈరోజైతే మనం కొంచెం లేట్ అవ్వడం వల్ల ఉప్మా అయిపోయింది, బట్ పెసరట్టు అయితే మాత్రం రెగ్యులర్గా ఉంటుంది. ఎంత త్వరగా వస్తే అన్ని ఎక్కువ రకాల టిఫిన్స్ అయితే ఇక్కడ మనం టేస్ట్ చేయొచ్చు. రెగ్యులర్గా పల్లెటూరులో ఎలాంటి టిఫిన్స్ అయితే ఉంటాయో అలాంటి టిఫిన్సే ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట. ఏ టిఫిన్ అయినా కానీ కేవలం 25 రూపాయలు మాత్రమే. అంటే 4 మైసూర్ బజ్జీ వస్తాయి, 4 ఇడ్లీ వస్తాయి. ఇట్లా కంటెంట్ అయితే చాలా ఎక్కువే ఉంటుంది, కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సరే, ప్రస్తుతానికి నేనైతే అన్ని రకాల టిఫిన్స్ కాకుండా మనం ఎప్పుడు పెసరట్టు ఫేవరెట్ కాబట్టి, ఇక్కడ కూడా పెసరట్టు చాలా ఫేమస్ కాబట్టి పెసరట్టు అయితే తీసుకోవడం జరిగింది. పెసరట్టు ఉప్మా తీసుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఉప్మా అయిపోయిందట. సో చట్నీలు కూడా 2 రకాలు 3 రకాలు చట్నీలు ఇస్తూ ఉంటారు. మంచి స్పైసీ ఉల్లి పెసరట్టు, కారం నశాలను కంటుతుంది. చట్నీ కూడా చాలా టేస్ట్ ఉంది. చక్కగా అల్లం ముక్కలు ఇవన్నీ వేసి బొంబాయి చట్నీతో చూద్దాం. పక్కా పల్లెటూరు ఫ్లేవర్ అండి. ఇది కూడా రెడ్ కొబ్బరి చట్నీదే, అల్లం చట్నీ. ఇలాంటి పల్లెటూరు హోటల్స్లో టిఫిన్స్ ఎంత బాగుంటాయో చట్నీలు కూడా భలే టేస్టీగా ఉంటాయండి. మనం సిటీస్లో ఇట్లాంటి టేస్ట్ మనం చూడలేం, కేవలం పల్లెటూర్లకే ఈ టేస్ట్ సొంతం. అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు దంచి కొట్టారు ఇందులో, ఈ పెసరట్లో.
అటు స్పైసు, అల్లం ముక్క ఫ్లేవరు, ఆ ముక్క కొరుగుతుంటే వచ్చే ఫ్లేవరు ఈ పెసరట్లో అదిరిపోయింది. నాగయ్య గారి హోటల్ పెట్టి దాదాపు 25 ఏళ్ళు అవుతుందట. 25 ఏళ్ళ నుంచి సేమ్ ఇలాగే, అంటే ఎదగలేదు తరగలేదు అంటున్నారు ఆయన మాటలో చెప్పాలంటే. ఇలాగే కస్టమర్స్కి ఇలాంటి మంచి మంచి టిఫిన్స్ని అందిస్తూ అలా లైఫ్ని అయితే వెలువరుస్తున్నారు. నేను దాదాపు 6-6:30కి వచ్చాను ఇక్కడికి ఉదయం. అప్పటి నుంచి కూడా క్రౌడ్ అలా కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. కొంచెం ఏంటంటే ఇక్కడ కూర్చుని తినడానికి పెద్దగా సౌలభ్యం ఉండదు. హోటల్ కూడా చాలా మాస్ లుక్లో ఉంటుంది. ఒక రేకుల షెడ్ ఉంటుంది, ఆ రేకుల షెడ్లోనే హోటల్ ఉంటుంది. వంట అంతా మాత్రం అంటే ఈ పెసరట్లు వేయడం కానీ, ఇడ్లీలు వేయడం కానీ ఏదైనా సరే ఊకపోయి ఉంటుంది, ఊకపోయి వాడతారు. మ్యాక్సిమం ఆ ఊకపోయి మీదే ఇక్కడున్న మ్యాక్సిమం టిఫిన్స్ అన్నీ రెడీ అవుతుంటాయి. కాకపోతే ఈ యాంబియన్స్ అయితే ఓ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. పల్లెటూరులో సాదాసీదా హోటల్స్ ఎలా ఉంటాయో ఈ హోటల్ కూడా యాంబియన్స్ అలానే ఉంటుంది. కూర్చోవడానికి అయితే 2-3 చైర్లు ఉంటాయంతే. ఆ చైర్లు నిండిపోతే కనుక ఖచ్చితంగా ఇగో నాలాగా నుంచుని తినాల్సిందే. కానీ వీళ్ళ దగ్గర ఎక్కువగా పార్సల్స్ 20 పార్సల్స్, 30 పార్సల్స్, 40 పార్సల్స్, ఒకే పర్సన్ అన్ని పార్సల్స్ తీసుకెళ్తున్నారనమాట. అంటే ఇటు సైడ్ ఎక్కువ ఇటుకల బట్టలు కానీ లేకపోతే ఏదైనా పొలం పనులు కానీ చేసుకునే వాళ్ళకి ఈ పార్సల్స్ అన్నీ తీసుకెళ్తూ ఉంటారు. మంచి టేస్ట్ ఉండడంతో పాటు రీజనబుల్ కాస్ట్ ఉండడం వల్ల ఈ చొప్పెల్లలో ఈ నాగయ్య గారి టిఫిన్స్కి చాలా మంచి క్రేజ్ ఉంది, మంచి పేరు అయితే ఉంది. నేను టేస్ట్ చేసిన పెసరట్టు అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మంచి స్పైసీగా అదిరిపోయింది. పెసరట్టుతో పాటు ఇక్కడ మిగిలిన టిఫిన్స్ కూడా చాలా బాగా ఫేమస్ అని చెప్తుంటారు. ఇది ఓవరాల్గా కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్లలో ఉన్నటువంటి కృపామయ కాఫీ హోటల్ అలియాస్ నాగయ్య గారి హోటల్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.